ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ సంకల్పాలు చేస్తాము, అందరికీ సహయోగం ఇచ్చి బాబా సమానంగా చేసి వాళ్ళు సంపూర్ణంగా సంపన్నంగా అయ్యే విధంగా మనం జ్ఞానం చెప్పాలి, శక్తినివ్వాలి. సో ఇప్పుడు గ్రూప్ లో నేను ఏం చేశానంటే 3 మురళీలు పెట్టాను. ఈ 3 మురళీలు యాక్చువల్ గా మనం చదివాం. సో ఎందుకు ఒకసారి వీటిని చదవాలి అనంటే, ఇప్పుడు మనము శివబాబాకి ధర్మ స్థాపనలో సహయోగం ఇచ్చే అవకాశాన్ని ఇచ్చారు బాబా మనకి. ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే తమో ప్రధానత ఉంటుందో దాన్నంతా మనం జ్ఞాన యోగాల ద్వారా సమాప్తి చెయ్యాలి. సో ఇప్పుడు అందరూ పుస్తకాలు ఉన్న వాళ్ళు 6th February 1977 మురళి తీయండి. పేజ్ నంబర్ 356, అనుభూతి ద్వారా ముక్తి. ఇది ఈ మురళి యొక్క శీర్షిక. ఈ 3 పుస్తకాలు ఇలా తెరిచిపెట్టుకోవడం ఇబ్బందిగా ఉన్న సబ్జెక్టు అండర్స్టాండింగ్ కోసం అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది శివబాబా ఏ రకంగా చదివిస్తారు, ఏ రకంగా మురళీలు చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది బాబా అంటారు కదా, స్వయంపై నిశ్చయము, బాబాపై నిశ్చయము, డ్రామా, పరివారము అని చెప్పి. అసలు శివబాబానే అర్థం చేసుకోలేదు. శివబాబా ఒక పర్సనాలిటీ అంటే ఏ రకంగా చదివిస్తారు, ఏ రకంగా సహయోగం ఇస్తారు, ఎక్కడ సహయోగం ఇస్తారు, ఎక్కడ సహయోగం ఇవ్వరు, ఎలా చదివిస్తారు, అసలు ఆయన మురళీలు చెప్పేటప్పుడు ఏ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళారు అన్న ఈ విషయం మనకు అవగాహన ఉంటే ఈజీగా సబ్జెక్ట్ క్యాచ్ చేస్తాం. ప్లస్ ఈ 3 మురళీలు యాక్చువల్ గా చదివాం మనం, కానీ సబ్జెక్ట్ ముందుకు వెళుతూ ఉంటే మనం వెనక పాఠాలన్నీ మర్చిపోయాం అనుకోండి, ఇంకా అసలు ఈ యుగంలో కాదు కదా, ఇంకా ఏ యుగంలోనూ మనకు పాఠాలు అర్థం కావు. సో మనం ముందుకు వెళుతూ ఉంటే వెనక పాఠాలు అవి తీసుకుని చదవడము, ఆ తర్వాత నోట్ డౌన్ చేసుకోవడము, ఇవి చెయ్యాలి. సో ఇప్పటి వరకు మనం ఏవైతే అక్టోబర్ నుంచి చదువుకున్నామో అవి సేవాదారులు చక్కగా టైప్ చేసి గ్రూప్ లో పెట్టారు. సో మీకు సాటర్డే సండేస్ కూడా ఆఫ్ వస్తోంది. మామూలుగా కూడా అయితే ఎప్పటికీ చదువుకోవాలి. సో అవన్నీ తీసుకుని ఒకసారి చదివితే ఏమవుతుందంటే ఒక రీడింగ్ లాంటిది ఇచ్చి మైండ్ రిఫ్రెష్ చేసుకుంటే ఈ ముందు చెప్పుకోబోయే క్లాసులన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ మురళి చూడండి, మనం అది చెప్పుకున్నాం, ఇది చెప్పుకున్నాం అంటే ఇంకా అది ఏమీ అర్థం కానట్టు ఉంటుంది. ఇంకా ముందుకు 2 అడుగులు, వెనక్కి 4 అడుగులు అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ మురళి ఏదైతే ఉందో 6th February 1977, 6/2/1977, 357 పేజ్. నేను ఈ మురళి పూర్తి కూడా చదువుతాను, కానీ ఎందుకు ఈ మురళిల రెఫరెన్స్ ఇచ్చానంటే ఇక్కడ మీరు బాబాని అర్థం చేసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఏ శ్రీమతం ఇస్తున్నారు అని అర్థం చేయడం కోసం 3 మురళీలు ఓపెన్ చేయించారు. సో ఈ పేజ్ నంబర్ 357 లో 2nd పారాగ్రాఫ్ లో ఏదైతే బాబ్దాదా శ్రేష్ఠాత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు అన్న ఆ పారాగ్రాఫ్ చూడండి. ఆ పారాగ్రాఫ్ లో బాబ్దాదా శ్రేష్ఠాత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు, శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖలు చూస్తున్నారు, ఈ ఆత్మలే విశ్వంలో మెరిసే సితారాలుగా అవుతారు. విశ్వం మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపం, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. జరిగిపోయిన బలహీనతలకు బిందువు పెట్టండి, అప్పుడే సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది.
పాత స్వభావం మరియు సంస్కారాలను దృఢ సంకల్పం రూపి ఆహుతితో సమాప్తి చేయండి. ఇతరుల బలహీనతలను అనుసరించకండి. అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సత్వ ప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి రెండిటి సమానతను ఉంచుకోండి. ఇతరుల బలహీనతలను విస్తారం చేయకండి మరియు మీ బలహీనతను దాచకండి. సఫలతలో స్వయం మరియు అసఫలతలో ఇతరులను దోషిగా చేయకండి. సో ఇప్పుడు ఈ వాక్యం ఏదైతే ఉందో, ఇతరుల యొక్క అవగుణాలు చూడకండి. సో చాలా మురళిల్లో వచ్చింది. సో ఈ మురళిలో కూడా వచ్చింది. సో ఈ మురళిలో కూడా బాబా ఏమంటున్నారు, ఇతరుల బలహీనతను విస్తారం చేయకండి, మీ బలహీనతను దాచకండి. తర్వాత సఫలతలో స్వయం, అంటే సక్సెస్ వస్తే నా పేరు, సక్సెస్ రాకపోతే ఇతరుల మీద ఎత్తేయడము, ఇలాంటివన్నీ చెయ్యొద్దని ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ఇప్పుడు ఈ మురళిలో ఇలా చెప్పారు. ఆ తర్వాత పరోపకారిగా ఏ విధంగా అవ్వాలి. 12th డిసెంబర్ 1978 మురళి తీయాలి. ఈ మురళి మొత్తం ఏం చెప్పారంటే, బాబా బలహీనతలు ఉంటే పరిశీలించి వినాశనం చెయ్యండి అని చెప్పారు. సో ఉదాహరణకు ఒక వాక్యం తీసుకుంటే, సో పేజ్ నంబర్ 52కి రండి. 12th డిసెంబర్ 1978, 12/12/78, పేజ్ నంబర్ 52. అందులో పై వాక్యాలు చూడండి. పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు కనుక ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయరు, కానీ ఆ ఆత్మ యొక్క బలహీనత అనే ముళ్ళును కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముళ్ళుకి బదులు ముళ్ళుని కూడా పుష్పువ్వుగా చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాడు బాబా, బలహీనతని పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ చూస్తే విస్తారం చెయ్యొద్దు అంటున్నాడు. ఆ తర్వాత మన 11th జూలై 1970 మురళి, పేజ్ నంబర్ 191. ఈ మురళి మనం కూడా మొన్నే చెప్పుకున్నాం. సో ఈ మురళిలో బాబా ఏం చెప్పారు, సంగమయోగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. ఇందులో బాబా ఏం చెప్పారు, శంకరుడు కన్ను తెరవగానే ఒక్క సెకండ్ లో వినాశనం అయిపోయిందని అంటారు. ఇక సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం. కాబట్టి ఇప్పుడు విరాట రూపాధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మిలను ఎదుర్కోలేరు. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. వికర్మలను వ్యర్థ సంకల్పాల వికర్మల యొక్క వికర్మ మరియు నడవడికను ఇమర్చుకోవడం కాదు, సంహరించాలి. సో శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇముడ్చుకోవద్దు, స్నేహ రూపాన్ని చూపించొద్దు, మీ శక్తి రూపాన్ని చూపించాలి అంటున్నాడు. ఈ 12th డిసెంబర్ 1952 పేజ్లు ఏమంటున్నారు, అందరికీ స్నేహాన్ని ఇవ్వాలి, సహయోగం ఇవ్వాలి, బలహీనతల్ని పరిశీలించాలి, పరిశీలించి సమాప్తి చేయాలి అంటున్నారు. మళ్ళీ అదే 6th ఫిబ్రవరి 77కి వచ్చేసరికి ఏమంటున్నారు, బలహీనతలు చూడొద్దు, విస్తారం చెయ్యొద్దు, ఏమి చేయొద్దని. ఈ మురళియే కాదు, చాలా చోట్ల అవగుణాలను చూడొద్దు అని ఉంటది. సో ఇప్పుడు శివబాబా ఇలా రకంగా 3 రకాల శ్రీమతాలు ఇచ్చేసరికి అన్నిటికన్నా బాగా ఫేమస్ అయిన శ్రీమతం ఏంటంటే, ఎవరు అవగుణాలు చూడొద్దు, అవగుణాలు చూస్తే మీకు బోజా వచ్చేస్తుంది, మీకు పాపం వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేశారు అందరూ, అవగుణాలు కనిపిస్తాయి, ఎవరికైనా కనిపిస్తాయి, కనిపించి ఏం చేశారు, నోర్లు మూసేశారు. మరి ఈ లెక్కన బాబా అవగుణాలు పరిశీలించి స్నేహంతో సంయోగంతో సమాప్తి చేయమని ఎవరికి చెప్పారు. ఆ తర్వాత ఏకంగా అసలు శక్తి స్వరూపాన్ని ధారణ చేయండి, శంకరుడి పాత్రని ధారణ చేయండి, ఇంకా వికర్మీలని ఇది సహించవలసిన అవసరం లేదు, అసలు స్నేహమే చూపించొద్దు, విరాట్ రూపాన్ని చూపించాలి అని ఇవ్వెవరికి చెప్పినట్టు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, విద్యార్థుల్లో చదివేటప్పుడు ముక్కల ముక్కల జ్ఞానాన్ని చదువుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మకుమారిలు ఏంటంటే, అవగుణాలు చూడొద్దని పాయింట్స్ ఏవైతున్నాయో దాన్ని ఒక బిట్స్ కింద తీసేసి ఈ వాట్సాప్ లో వచ్చేటప్పుడు ఆ రకంగా వస్తాయి. సో విద్యార్థులు ఏం చేస్తారంటే, ముక్కలు ముక్కల జ్ఞానం చదివేసుకుంటారు. సో ఆ బిట్టు చూస్తారు, దాని ముందు వెనక ఏముందో చూడరు. ఇది ఒక విద్యాలయము, పాఠాలు చదివేటప్పుడు పూర్తిగా చదువుతారు ఎవరైనా గాని, పైది కిందిది వదిలేసి ముక్కలు ముక్కలు చదువుతూ కూర్చుంటారా, అందుకే కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇక్కడ ఈ రోజు ఈ అవగుణాలు చూడొద్దు, విస్తారం చెయ్యొద్దు, బలహీనతలు చూడొద్దని ఏ మురళి అయితే చెప్పారో 6th ఫిబ్రవరి 77 స్టార్టింగ్ వాక్యాల్లో బాబా ఏం చెప్పారంటే, అనుభూతి కోర్సు. అనుభూతి మన చాలా ఫేమస్ పదం. మన బాబా పిల్లలు ఎడా పెడ వాడి పాడేస్తుంటారు, మేము అనుభూతి చేసేసాం, అనుభూతి అయిపోయింది. అసలు అనుభూతి అంటే ఏం జరగాలి,
అంటే ప్రతి పదానికి ఓ మురళి ఉంటది. ఈ మురళి తీసుకొని చదవాలి. అసలు అనుభూతి అంటే ఏంటి? ఎందుకంటే కొంతమంది ఈ పదాన్ని లూజ్‌గా వాడి పారేస్తుంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓహో! వాళ్ళకి అనుభూతి జరిగిందేమో మాకు జరగలేదేమో. అసలు అనుభూతి అంటే ఏం జరగాలి? అన్నది కూడా బాబా చెప్తారు. మురళిలో మనం తీసుకొని చదవాలి. తర్వాత చదువుదాం. సో, ఈ మురళిలో బాబా విస్తారంలోకెళ్ళొద్దు, బలహీనతలు చూడొద్దు అని ఎప్పుడు చెప్పారంటే, రియలైజేషన్ అవ్వాలి. అంటే ఆత్మాన స్థితికి పూర్తిగా రావాలంటే ఏం చెయ్యాలి అన్నది ఆ సందర్భంగా ఈ వాక్యాలు వాడారు. ఈ 12థ్ డిసెంబర్ 1978 మురళి ఏదైతే ఉందో పరోపకారిగా ఏ విధంగా అవ్వాలి. సో, ఈ రోజున్న తమో ప్రధాన స్థితిలో అంతా అపకారులే ఉంటారు. ఇంకా మన వెంటున్నోళ్ళే మనకు వెన్నుపోట్లేసేస్తుంటారు. మాటలు మాత్రం అసలు ఎట్లా అంటే అసలు వీళ్ళా అని మనమే ఆశ్చర్యపోవాలి. సో, అటువంటి అపకారులకు కూడా ఉపకారం చేయడం. ఉపకారికి ఉపకారం చేయడం ఎవరైనా చేస్తారు. సో, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? స్వయంపై, బాబాపై, డ్రామాపై, పరివారంపై. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొస్తోంది? పరివారంతో వస్తోంది అందరికి. స్వయము, బాబా, డ్రామా జ్ఞానం అయితే అర్థమైపోయింది అందరికి. స్వయము కూడా ఆత్మ అన్న వరకు, స్మృతి వరకు వచ్చారు. కానీ బాబాని అర్థం చేసుకోలేదు. బాబా ఎక్కడ ఏ పాయింట్ చెప్తారు? ఎవరికి చెప్తారు? సో, నా స్థితి ఏంటి అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని దానికి తగ్గట్టు సో, ఆ బాబాని అర్థం చేసుకునే దగ్గర గూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. పరివారం విషయానికొచ్చేసరికయితే కరెక్ట్‌గా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా బాబా స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే కాదు. ఎందుకంటే ఆయన పెట్టిన స్టాండర్డ్స్ ఎక్కడో ఉన్నాయి. మన స్టాండర్డ్స్ ఎక్కడున్నాయంటే అవగుణాలు చూడ్డము మనకెందుకొచ్చిన గొడవల్లే అనుకో. సో, ఎక్కడ మనకెందుకొచ్చిన గొడవ అనుకోవాలి? ఎక్కడ నోరు మూయాలి? ఎక్కడ వాళ్ళ బలహీనతల్ని పరిశీలించి సమాప్తి చెయ్యాలి. ఎక్కడ పూర్తిగా విరాట్ రూపాన్ని, శక్తి రూపాన్ని, శంకరుడి రూపాన్ని ఎక్కడ దాల్చాలి అన్నదే ఇక్కడ మనకు తెలిసుండాలి. సో, ఈ మురళీలనేమో 6థ్ ఫిబ్రవరి అనుభూతి ద్వారా ముక్తి అన్న దాంట్లో విస్తారంలోకెళ్ళొద్దు, బలహీనతలు చూడొద్దన్నది అనుభూతి, ఆత్మాన రియలైజేషన్‌కి. 12థ్ డిసెంబర్ 1978 మురళి ఏదైతుందో అపకారులకు కూడా ఉపకారం చెయ్యాలి అంటున్నాడు. సో, సేవలకెళ్ళినప్పుడు వెన్నుపోటుదారులుంటారు. అటువంటి అపకారులకు గూడా ఉపకారం చెయ్యాలి. సో, అటువంటి వాళ్ళకు ఉపకారం చెయ్యాలంటే ఏం జేస్తున్నట్టు మేము వరదానాలు ఇచ్చేసాం అంటున్నారు. లోపల పరివర్తన జరగాలి. సో, గ్రూపుల్లో వేసేస్తున్నాం గదా! అని చెప్పి చేసేస్తున్నారు. మేము వాళ్ళకి శాంతి స్వరూప భవ అని వరదానం ఇచ్చేసాము. వాళ్ళ పట్ల శుభభావన పెట్టేసాం, శుభకామన పెట్టేసాం అంటున్నారు. లోపల ఎప్పుడు పరివర్తన అవ్వాలి? సో, ఆ లోపల పరివర్తన అయితే అప్పుడు అపకారికి ఉపకారం చేయడం. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్‌లో ఏం చేయమంటున్నాడు ఇక్కడ బాబా? 11థ్ జులై 70 సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారబ్ధం. మీకు పూర్తిగా డిగ్రీ రావాలి అంటే విరాట రూపాన్ని, శంకరుడి రూపాన్ని, శక్తి రూపాన్ని వహించి వికర్మలను వినాశనం చేయాలి, సహించరాదు అంటున్నాడు. అంటే ఈ 6థ్ ఫిబ్రవరి 77 అన్నది ప్రైమరీ పిల్లలకి. ఈ 12థ్ డిసెంబర్ అపకారికి కూడా ఉపకారం చేయాలన్నది మిడిల్ క్లాస్ పిల్లలకి. ఇదేదైతే సంగమయుడి డిగ్రీ అనుందో ఏకంగా అడ్వాన్స్డ్ పిల్లలకి డిగ్రీ సర్టిఫికేట్ బాబా ఇవ్వాలి అంటే. అర్థమైందా? అవ్వలేదా? ఒకసారి మెసేజ్ పెట్టండి. ఈ పాయింట్ అర్థమైతే బాబా ఎలా చదివిస్తున్నారన్న విషయం మీకు తెలుస్తుంది. లేదు ప్రశ్నలున్నాయని చెప్పండి. నేను మైక్ ఆన్ చేస్తాను మీది. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ఇంక బాబా ఎప్పటికి అర్థం గారు. ఎందుకంటే టీచర్ యొక్క టీచింగ్ స్టైల్ ఏంటో మనకు అర్థం కావాలి. ఆ తర్వాత మన యొక్క లెర్నింగ్ మెథడ్స్ నేర్చుకునే పద్ధతులు కూడా ఉంటాయి. సో, ముందుకెళ్ళిపోయి వెనక పాఠాలను వదిలేసేయడం కాదు. ఎప్పటికప్పుడు కంటిన్యూయస్ స్టడీ అన్నది ఉండాలి. సో, మీకు అండర్‌స్టాండింగ్ కోసం అని చెప్పేసి 3 మురళీలు పక్కన పెట్టి చెప్తున్నాను కానీ, మీరు చదువుకునేటప్పుడు మరి మీకెట్లా తెలుస్తది ఏ మురళికి లింక్ ఉంది అనంటే, బాబాని అడిగి తెలుసుకోవాలి. టీచర్ ఆయన కాబట్టి. ట్రైనింగ్ ఇచ్చేది బాబా కాబట్టి, సద్గురువు ఆయన్ని అడిగిస్తే అప్పుడు ఆయన కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తాడు.
సో అందుకే మీ అందరి చేత 23 జనవరి 1970 మురళిలో పేజ్ నంబర్ 117లో మీ అందరి చేత అండర్లైన్ చేయించాను. మీరు గనక వ్యర్థ సంకల్పాలు ఆపితే, బాబాకి స్మృతి ఆత్మాన స్థితిలో కనెక్ట్ అయితే, ఆయన ఇచ్చే సంకల్పాలు క్యాచ్ చేయగలుగుతారు. ఎవరి నాడి బట్టి వారికి అలా చెప్పారు కాదు. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇది నాడి పట్టి చెప్పడం అంటే, బాబా ఉద్దేశ్యం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎవరి బలహీనతలైనా ఉంటే చూసి పరిశీలించి సమాప్తి చేయమన్నారు. సపోజ్ మనం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది తప్పు జరిగింది అని చెప్పి. కానీ ఆత్మ బలహీనంగా ఉందనుకోండి. బలహీనంగా ఉండే ఆత్మకి ఇదిగో ఇది తప్పు ఇక్కడ చేస్తే పాపం వస్తది, ఖాతా ఇటు వెళ్తది అనంటే తీసుకోరు. ఇది యాక్చువల్‌గా నాడి చూడడం అంటే. అంటే మన పరిశీలన శక్తితోటి ఆత్మ యొక్క ఏమంటారు? ఆ ధైర్యం అంటే బలహీనత జ్ఞాన మార్గంలో మనకు ధైర్యం అన్నది బలహీనతల్ని చూసుకోవడానికే కావాలి. కరెక్ట్‌గా చెప్పాలంటే మనది మనం చూసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే చూసుకోలేకపోతారు. ఆ చూసుకోలేకపోయినప్పుడు స్నేహము, సంయోగం ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలంటున్నాడు. ఏ మురళి అది? పరోపకారికి. కానీ నేను చూసినంత మట్టుకేంటంటే అది చాలా మంది తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేము పర్ఫెక్ట్ ఉన్నాం అనుకోవడము, సేవలకొచ్చినప్పుడు ఇంత కష్టపడి సేవలకొస్తే మేము చేసింది తప్పా అని అనడమా అన్నది కొంత జరుగుతది. ఎందుకంటే ఇప్పుడు అందుకే బాబా నాకు అదే డౌటొచ్చింది. ఎందుకంటే సేవలకు బోయినప్పుడు చాలా తప్పులు కనిపిస్తున్నాయి. ఈడ మురళి చూస్తే ఒకటుంది, అక్కడ జరుగుతుందొకటి. మరి ఇంతకు చెప్పాలా వద్దా అన్న పాయింటొస్తోంది. సేవాదారులు చూస్తే బలహీనంగున్నారు. చెప్పామంటే మొహాలు మార్చేస్తారు. లోపల లోపల కుడుకుడు కుడుకుడు కుడు నడుస్తూ ఉంటదింకా. ఉన్నది గూడా పాడు చేసుకున్నారు. ఎందుకంటే మేమెంతో కష్టపడి సేవలకొచ్చాము. వస్తే అక్కింత మాట అంటదా? సో, నాడి చూడ్డం అంటే పరిశీలించడం. ఈరోజు ఇదిగో ఈ బలహీనత ఉంది నువ్వు సరిచేసుకో అంటే ఆత్మ పరిశీలించుకుని చేసుకోగలదా? అంత శక్తి ఉందా? అంత ధైర్యం ఉందా? సో, చాలా మందిలో ఆ ధైర్యం లోపిస్తది. ఇది యాక్చువల్‌గా అంటే మనం ఈరోజు బలహీనత గురించి చెప్పినప్పుడు, దాన్ని సరిదిద్దుకునే పద్ధతి చెప్పినప్పుడు అలా అంటారు చూసారా? గుండె గట్టిగుండాలని, గుండె బలం ఉండాలని. సో, పిరికి వాళ్ళకి, భయపడే వాళ్ళకి ఏదన్నా చెప్తే ఇంకా భయపడిపోతారంటారు చూసారా? ఇది అంతే. ఈ రోజుది నీ బలహీనత అని చెప్పామంటే చాలా మంది ఇంకా భయపడిపోతారు. అమ్మో! మా బలహీనతలు ఇచ్చేస్తున్నారా అని. సో, అందుకే ఇదే డౌట్ నాకొచ్చి బాబాని అడిగితే ఏం చెప్పారంటే కొన్ని సందర్భాల్లో ఆత్మ బలహీనంగా ఉంటే చెప్పలేం. బలహీన ఆత్మలకి ఏమైనా సడెన్‌గా చెప్తే ఏదో గుండె ఆగిపోతదంటారు చూసారా? సో, కొంతమంది సేవాదారుల పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళ బలహీనతలు చెప్పామంటే ఇంక గుండె ఆగిపోయినంత పరిస్థితి. ఇక రాము మేము సేవలకి. మేము మనసా సేవ చేస్తాం. సగం మనసా సేవ పాపులారిటీ చెందింది ఇందుకే. ఎందుకంటే సేవలకెళ్ళినప్పుడు ఏది సహించలేము అంటాడు. ఇంక బాబా పెట్టిన రూల్ ఏదైతుందో పరివారంతో కలిసి నడవాలి, ఒకటై నడవాలి. ఇంకా ఆయన చెప్పడం మేము వినడమే తప్పితే మధ్యలో అందరూ ఎగిరిపోయారు. అసలు ఎక్కడ గూడా పరివారంతోటి కలిసి నడవాలి, ఒకటై నడవాలి. ఆ నడిస్తేనే ఆ శ్రేష్ఠ ఆత్మల ఇదొస్తది. కానీ అట్లా ఇష్టపడరు. ఎందుకంటే అంత అనుకూలంగా ఉండాలి, చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? సో, ఈ నాడి చూసి చెప్పడం అన్నది అక్కడ వర్తిస్తది. అందుకే బాబా రూల్ ఏం పెట్టాడంటే మీరు సంకల్పం చేయండి సంయోగం ఇస్తా అంటారు. సంకల్పం చేయకుండా కూడా సంయోగం ఇచ్చేయొచ్చాయన. కానీ వీళ్ళకసలు మారే ఉద్దేశమే లేనప్పుడు, ఇప్పుడు బలహీనతలు ఇప్పుడు నేనంటే కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నాను మీ అందరికి గాని, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నా బలహీనతలే ఉన్నాయి. నాకే తెలియలేదు కొన్ని. మరెట్లా తెలిసింది నాకంటే బాబా చెప్తే తెలిసింది. సో, కొంతమంది పరిశీలించుకోలేరు. సో, అప్పుడేమవుతుందంటే, ఆ కాంటెక్స్ట్‌లో నాడి చూసి చెప్పడం అంటాడు. ఒకవేళ నాడి బలహీనంగా ఉందనుకోండి, చెప్పలేం మనమింక. ఇంక శక్తి ఇచ్చేయడమే. ఒక మురళిలో ఇంకేం చెప్పాడంటే, ఈ మురళిలు కాకుండా ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈ డౌట్ కూడా అందరికొస్తది. మరి అక్కడ బలహీనతలు కనిపిస్తుంటే ఇంతకు చెప్పాలా వద్దా అని. సో, నాడి చూసి చెప్పాల్సిందే. ఆత్మ ధైర్యంగుంది, గుండె బలం ఉంది అంటే చెప్పొచ్చు.
లేదు అంటే శక్తినిచ్చేయడమే. మనం మళ్ళీ దాన్ని ధారణ చేయొద్దు. ఒక మురళిలో ఏం చెప్పాడంటే బాబా, పరివారంతోటి ఇచ్చేసేటప్పుడు సపోజ్ అంటే మనం ఎట్లా మెలగాల అని చెప్తున్నా. సపోజ్ మనం ఒక ఆత్మకి బలహీనత ఏంటో చెప్పాం. చెప్పినప్పుడు ఆత్మ ఎట్లా ప్రవర్తించాలా అని కూడా ఒక మురళిలో ఉంది. సో, అలా ఎవరైనా మన బలహీనత చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలని బాబా అన్నారంటే దాన్ని ప్రేమగా తీసుకోండి అన్నాడు. ఎందుకు ప్రేమగా తీసుకోమన్నాడంటే, ఈరోజు ప్రేమ ఉన్నవాళ్ళు మీ బలహీనతల్ని చూడలేరు. మీరు సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలన్న ఆ ఉద్దేశంతో చెప్తున్నారు అని ఆ రకంగా అర్థం చేసుకోమని చెప్పాడు. ఆయన చెప్పిన పద్ధతి చాలా హైయెస్ట్ డిగ్రీ అసలు. ఈ రోజు ప్రేమ అంటే అందరూ ఎట్లా అర్థం చేసుకున్నారంటే సేవలకెళ్ళినప్పుడు చెప్పాను గదా! 2 చపాతీలు తింటామంటే 4 ఏసేసి, కుక్కేసి తిను, తిను, తిను అని జెప్పి చిత్రహింసని ప్రేమగా తీసుకున్నారు. కానీ యాక్చువల్‌గా పరివారంలో మనం సేవలకెళ్ళినప్పుడు, కలిసున్నప్పుడు ఒకరికొకరు జ్ఞాన చర్చలు జరుపుకోవాలి. ఆ తర్వాత బలహీనతలున్నా, శక్తులున్నా అవి ఒకరికొకరు కొంతమంది పరిశీలించుకోలేరు గాబట్టి చెప్పాలి. చెప్పిన తర్వాత వినేవాడు ధైర్యంగా విని మీకు ఆహ్, మురళిలోనూ ఉంది. తర్వాత బ్రహ్మబాబా జీవిత చరిత్రలో గూడా ఉంది. ఆయన రోజు రాత్రికి ఇలాగే పిల్లలనందరిని కూర్చోబెట్టి, ఆ రోజు ఏం బలహీనతలున్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలని కంపల్సరీగా ప్రోగ్రామ్ పెట్టారు. కానీ ఇప్పుడు మనం అలా సేవలకెళ్ళినప్పుడు రాత్రి కూర్చొని ఏమేమి పనంటే చూసామేమో కష్టపడి ఎండలపై పుస్తకాలన్నీ పంచేసొస్తే ఇగ అక్క చూడు తప్పు పట్టింది మనల్ని అంటారు. అంత శక్తి లేదు. అష్టశక్తుల పరిశీలనా శక్తిని వాడి చూస్తే అలాంటివి పెట్టలేమసలు. బ్రహ్మబాబా స్వయంగా కూర్చొని కర్మేంద్రియాల యొక్క దర్బారు పెట్టుకునేవారట. ఈ రోజు మొత్తంలో ఏ కర్మేంద్రియం మాట విన్నదా లేదా అని చెప్పి. సో, అంతెక్కడ పరిశీలించుకుంటున్నారు? ఇంకొకళ్ళొచ్చి అమ్మా నువ్విక్కడ తప్పు చేశావు అన్నామంటే ఇంక అంతే ఇంక. ఒక మురళిలో అదే అంటాడు. అలా బలహీన ఆత్మలకు చెప్తే పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటారని ఉంది మురళిలో. ఈ పరోపకారి దీంట్లో. సో, నాడి అన్న పదాన్ని అక్కడ వాడతాడు. సో, ఇప్పుడు ఈ 3 మురళీల ద్వారా ఇక్కడ ఆయన చెప్పదలుచుకుందేంటంటే, అనుభూతి ద్వారా ముక్తి అన్న దాంట్లో ఏ రకంగా మీరు ఆత్మాన్న అనుభూతిలోకొస్తారు అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ అపకారం చేసే వాళ్ళకి కూడా ఉపకారం ఏ రకంగా చెయ్యాలా అని చెప్పేసి, ఈ ఉపకారం ఎలా చెయ్యాలి? పరోపకారికి ఏ విధంగా అవ్వాలి? అన్నది ఈ మురళిలో చెప్పి, పూర్తిగా సంగమయుగి డిగ్రీ బాబా సర్టిఫికేట్ ఇవ్వాలంటారు గదా! స్వయం యొక్క సర్టిఫికేట్, బాబా సర్టిఫికేట్, పరివారం యొక్క సర్టిఫికేట్ అని. ఆయన నుంచి సర్టిఫికేట్ రావాలంటే ఈ రూపం రావాలి. శంకరుడు శక్తి స్వరూపము, వికర్మల వినాశనం అంటే ఇంకా పూర్తిగా ధర్మస్థాపన. సో 3 మురళీలకున్న డిఫరెన్సే అది. పూర్తిగా అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే బాబానే గదా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడని అనుకుంటున్నారు గానీ యాక్చువల్‌గా ఇవ్వంది ఆయనే. ఫైనల్‌గా చూస్తే ఎంతమందికి ఇచ్చాడంటే 8 మందికి ఇచ్చాడంతే. కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబా మాకిచ్చేస్తాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం యొక్క సర్టిఫికేటే ఉండదు. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఈరోజు సేవలు చేసేటప్పుడు తప్పులు చేస్తే చెప్పాము అనంటే తట్టుకోలేరు. ప్లస్ సంతృప్తి ఉండదు. సో, స్వయం యొక్క సర్టిఫికేట్ అంటే దాని అర్థం ఏంటి? సేవలో నేను సంతృప్తి చెందితే స్వయానికి సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు. సో, ఎంతమంది సంతృప్తి చెందుతున్నారు? ఏ చిన్న తేడా వచ్చినా ఇంక మేము రాము సేవలకి. అంటే అక్కడ సంతృప్తి చెందనట్టే గదా! సో, స్వయం యొక్క సర్టిఫికేట్ ఉండదు. ఇంకా బాబా సర్టిఫికేట్ అంటే ఈ మురళి. సంగమ యుగి డిగ్రీ మరియు పరీక్ష అది మీరు ఏం చేస్తే నేను ఇస్తానా అని చెప్పి మురళిలో చెప్పాడు. సో, ఈ మురళిని ఎదురుంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంక ఒక్కొక్క వాక్యం చదివి నేను శంకరుడి పాత్రలోకొచ్చానా? శక్తి పాత్రలోకొచ్చానా? నేను వికర్మలను వినాశనం చేశానా? భయపడ్డానా? అని ఒక్కొక్క వాక్యాన్ని చూసేసుకుంటే అసలు ఇంతకు బాబా సర్టిఫికేట్ ఇస్తాడా? ఇవ్వడా తెలిసిపోతుంది. ఇది ఈ 3 మురళీలకున్న తేడా. సో, ఎందుకు విద్యార్థులు సంగమయుగి డిగ్రీ అసలు సంగమయుగి డిగ్రీ గాదు గదా! అపకారికి కూడా ఉపకారం చెయ్యాలన్న స్థితికి కూడా ఎందుకు రాలేకపోయారంటే, ఆ చిన్న బిట్టుని పట్టేసారంతే. ఏమంటే అవగుణాలు చూడొద్దు. అవగుణాలు చూస్తే బోజా వచ్చేస్తది. అవును చెప్పాడు బాబా అవగుణాలు చూస్తే వస్తది. ఎప్పుడొస్తది? ఎవరికొస్తది? ఇప్పుడు వీళ్ళెవరైతే ఈ సంగమయుగి డిగ్రీ అన్న అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కొస్తారో వాళ్ళు ఉన్నదంతా తీసేసుకొని అబ్జార్బ్ చేసుకుంటూ కూర్చుంటే, ఇంక వికర్మల్ని ఎప్పుడు ఇచ్చేస్తారు? సో, ఫరిష్తా స్థితికొచ్చేయాలంటున్నాడు గదా! ఆ మురళిలో. సో, ఇప్పుడు
మనం బాబాని అర్థం చేసుకునే కంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మురళిలు చదివేటప్పుడు వాట్సాప్‌లలో ముక్కలు ముక్కల జ్ఞానం చదివితే చదవండి గాని, పుస్తకం తీసి పూర్తిగా చదవద్దు. అది చదవనంత వరకు మీకు పూర్తి సంపూర్ణ జ్ఞానం రాదు. ముక్కల ముక్కల జ్ఞానమే వస్తది. అది తెలుసుకొని మేము చాలా బాగా చేసేసాం అనేసి సపోజ్ మీకొచ్చేటప్పుడు వాట్సాప్‌లో ఆళ్ళంతా అవగుణాలు చూడకండి అని వచ్చేస్తది. ఇంక బాబా చూడొద్దు గదా అని కూర్చుండిపోతారు. అంటే ప్రైమరీ స్టేజ్‌లో ఉంటారు. కానీ ఆ బలహీనతల్ని పరిశీలించి సంయోగం ఇచ్చే పని చెయ్యరు. అంటే మిడిల్ సెక్షన్‌కి కూడా రారు. ఇంకా ఆ తర్వాత ఇంకా సంగమయుగ డిగ్రీ అని నేను ఏకంగా శంకరుడి పాత్ర అని అంటే అసలు అది ఏంటో కూడా తెలీదు చాలా మంది. ఆ పాత్ర ఏంటో తెలియక అందరు ప్రశ్నలేమి అడుగుతుంటారంటే ఎప్పుడు వినాశనం జరుగుతది. ఎప్పుడు శంకరుడు కన్ను తెరుస్తాడు. ఎవరు తెరవాలి? మన అవ్యక్త రూపమే శంకరుడి రూపం అంటే. మనమే తెరవాలి జ్ఞాన నేత్రం. అందుకే మధ్యాహ్నం క్లాస్‌లో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చెప్పా. సో, ఇప్పుడేం చేద్దామంటే, ఒకటి తర్వాత ఒకటి ఈ 3 మురళి చదువుదాం. చదివితే మీకు బాగా స్పష్టతొస్తది. బాబా ఎలా చదివిస్తారు? ఎలా ట్రైనింగ్ ఇస్తారు? అన్న విషయం మీకు అవగాహన వస్తది. సో, ఇదే లైన్స్ మీద మీరు మురళి చదువుతూ పోవాలి. సో, నేను పెట్టేటప్పుడు 3 పక్కన పెట్టి చూపిస్తున్నాను కానీ, మీరు చదివేటప్పుడు మీ పద్ధతిలో చదువుతూ పోయి బాబా తోటి కాంటాక్ట్‌లో ఉండండి. మీరు ఆయనకు కాంటాక్ట్‌లో లేకుండా మేము మొత్తం అంతా జ్ఞానసాగర్‌లం అయిపోతామంటే మరి నాకు తెలిసైతే కాలేరు. ఎందుకంటే ఆయన సంయోగం చాలా అవసరం. ఎందుకైన సంయోగం అవసరం అంటే, ఇప్పుడు ఈ మాత్రం మురళి తీసుకొని మీరు చదువుకోగలరు. నేనేమి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా, ఎవ్వరు ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా అలా పెట్టుకొని చదివా. ఈ మాత్రం తెలుగు భాష మీరు చదువుకోగలరు. తెలుగు చదవడానికి నేను అవసరం లేదు. ఉన్న తెలుగును అలా చదువుకోవడము ఎవరైనా చేయగలరు. కానీ ఇప్పుడు అందరి స్టేజ్ ఎక్కడి వరకొచ్చిందంటే అర్థమయ్యేంత వరకొచ్చింది. కానీ ఎక్కడ ఉపయోగించాలి? ఎక్కడ మనము ఆత్మాన్య స్థితిలో ఉండాలి? ఎక్కడ పరోపకారి స్థితిలో ఉండాలి? ఎక్కడ శంకరుడి రూపం, శక్తి రూపంలో ఉండాలి? ఎక్కడ స్నేహంగుండాలి? ఎక్కడ సహయోగం ఇవ్వాలి? ఎక్కడ స్నేహంగా ఉండొద్దు? ఎక్కడ సహించాలి? ఎక్కడ సహించకూడదు? సంగమయుగి డిగ్రీ వచ్చేసరికి మాత్రం ఇంకెక్కడ వికర్మలు ఇవేవి సహించొద్దంటున్నాడు. సో, కాబట్టి ఈ 3 మురళిలని కంప్లీట్ అయ్యేంత వరకు విద్యార్థులు ఈ 3 మురళిలు ఎదురుంగా పెట్టుకొని చదువుతూ పోండి. క్లాస్ అయిపోయాక కూడా మీకు వీలున్నప్పుడు 3 మురళిలు చదవండి. సో, దాన్ని బట్టి మీకు బాబా యొక్క టీచింగ్ స్టైల్ మీద మీకొక అవగాహన వస్తది. సో, మురళి చదివేటప్పుడు స్టార్టింగ్‌లోనే చెప్పేస్తాడు. ఇప్పుడు సంగమయుగి డిగ్రీ ఉందనుకోండి, అసలు ఆ డిగ్రీ అంటే ఏంటన్నదే ఆయన స్టార్టింగ్‌లో ప్రశ్నేసి ఆ తర్వాత చెప్తూ పోయాడు. సో, డిగ్రీ కోసం నేనేం చేయాలా అని చదువుకోవాలి. ఆ తర్వాత పరోపకారి దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడు అసలు ఈ రోజు మీరు పరోపకారులు అవ్వాలంటే ఏం చెయ్యాలి? అన్నది ఇందులో చెప్తూ పోయాడు. ఆ తర్వాత అనుభూతి. అసలు ఏంటసలు ఈ అనుభూతి అంటే అన్నది దీంట్లో తెలుస్తది. ఇది ప్రైమరీ స్టేజ్ అంటే ఆత్మాన్న స్థితి. సో, ఇక్కడి నుంచి మొదలు పెడదాము. సో, అందరూ ఇప్పుడు 6థ్ ఫిబ్రవరి 1977 మురళి తీసి ఎదురుగా పెట్టుకోండి. ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకుందాము. సో, అనుభూతి ద్వారా ముక్తి. సో, ఈ మురళిలో బాబా విశ్వ అధికారి సర్వగుణ సంపన్నంగా అయ్యేటువంటి శ్రేష్ఠాత్మలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈ రోజు బాబ్దాదా ప్రతి ఒక్క భగవంతుని విద్యార్థి యొక్క ఫలితం చూస్తున్నారు. కోర్సు కూడా చేశారు. రివైజ్ కోర్స్ కూడా చేశారు. మరియు రియలైజేషన్ అనుభూతి కోర్సు కూడా చేశారు. సో, రియలైజేషన్ అంటే బాబా ఉద్దేశంలో రియల్ ప్లస్ ఐస్ సత్యమైన దృష్టికోణం. సో, నేను ఆత్మని అన్నది సత్యమైన దృష్టికోణం. నేను దేహాన్ని అన్నది అసత్యమైన దృష్టికోణం. సో, ఆత్మాన్న స్థితిలోకి వచ్చి ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి రావడము బాబా ఉద్దేశంలో అనుభూతి జరగడం. సింపుల్‌గా ఓ పద్ధతిలో చెప్పాలంటే విస్తారం ఇంకా ఉంది. సో, ఇప్పటి నుంచి ఎవరైనా మీతోటి మాకు అనుభూతి జరిగిపోయిందంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే స్టూడెంట్స్ క్వెషన్స్ అడిగారు ఫోను చేసి కాబట్టి నాకప్పుడు అనిపిచ్చింది. ఏ స్టూడెంట్ కన్నా అది డౌట్ వచ్చింది అనంటే ఇంచుమించు అందరికీ ఉంటుంది. సో, ఒక స్టూడెంట్ డౌట్ అడిగారంటే ఒకసారి అందరికీ క్లారిటీ ఇచ్చేస్తే వచ్చేస్తది. సో, ఇక్కడ కోర్స్ అంటే ఏదైతే బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారో అది కోర్సు. ఆ తర్వాత 69 నుంచి నడుస్తుంది రివైజ్ కోర్సు. ఆ రివైజ్ కోర్స్‌లో
ఆయన మనకు ట్రైనింగ్ ఇచ్చారు. ఏది సమర్థమో, ఏది వ్యర్థమో అని అది తెలుసుకున్నప్పుడు ఆత్మాన్న స్థితిలోకొస్తారు. అంతే తప్పితే అది చదివితే వేరే మార్గాల్లోకెళ్ళిపోవడము, ఏదో అయిపోవడం జరగదు. అందుకే మీకు మాటి మాటికి చెప్తున్నాను. బాబా పద్ధతి శ్రీమతాన్ని మార్చారు. రోజు చదువుకోవాలి. ఒకవేళ మన సెంటర్ అక్కయ్యలు గనక ఆ మాట అంటే చెప్పండి అక్కయ్య అలా అనొద్దు. బాబా మహావాక్యాలివి. ఇంకా ఇప్పుడు సంగముయ్యి డిగ్రీ కోసం ఇప్పుడు ఇక్కడ చూపించాలి మీ యొక్క శంకరుడి పాత్ర. అందుకే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తా అని చెప్పి. ఇప్పటి నుంచి అక్కయ్యలు ఎవరైనా గాని వేరే మార్గాల్లోకి వెళ్తారు అనంటే, ఇంకా బాబా జ్ఞానాన్ని మనం ఇంతకాలం బయటికి రాకుండా అలా సహిస్తూ కూర్చున్నాం ఇంక సహించేది లేదు. సో ఏ మురళి రెఫరెన్స్ 11th జూలై 1970 సంగమయుగి డిగ్రీ. సో అక్కయ్యలకు చెప్పండి. అక్కయ్యలు అలా మాట్లాడకండి. ఎవ్వరు వేరే మార్గాల్లోకెళ్లరు. మనం మౌంట్ ఆబూకెళ్ళి అదే మురళి చదువుకొనొచ్చాము. అదే మురళి మీరు ఆదివారం రోజు ప్రింట్ చేస్తున్నారు. సో రోజు చదువుకోమంటున్నారు బాబా. సో చదువుకుంటే మీరు రియలైజేషన్‌లోకొస్తారు అంటున్నారు. ఎక్కడ చెప్పాడు ఆ విషయము? ఇప్పుడు మనం చదువుతున్న మురళి మొట్టమొదటి వాక్యంలోనే చెప్పేశాడు. ఏమని? కోర్స్ కూడా చేశారు. రివైజ్ కోర్స్ కూడా చేశారు. మరియు రియలైజేషన్ కోర్స్‌తో సమర్థమేదో, వ్యర్థమేదో తెలిస్తేనే ఆత్మ సమర్థ స్థితికొస్తది. శక్తుల్ని వాడుతూ పోవాలి. ఇవేవి చేయకుండా ఆత్మాన స్థితికి రావడం అన్నదైతే జరగదు. ఇంకా బ్రహ్మబాబాకున్నంత స్పిరిచ్యువల్ కాలిబర్ లేదు కదా! అలా చెప్పేస్తే అలా క్యాచ్ చేసి అలా నంబర్ 1 అయిపోవడానికి. సో అందుకే ఇక్కడ ఫస్ట్ దీంట్లోనే కావాలంటే అండర్‌లైన్ చేసుకోండి. ఇప్పటి నుంచి అజ్ఞానం అన్న అంధకారము వ్యాప్తి చెందుతుంది అని అనుకుంటే 3 మురళిల రెఫరెన్స్‌తో మాట్లాడేసొచ్చు. ప్లస్ మాట్లాడేటప్పుడు బాబా స్ట్రెంత్ మీద మాట్లాడాలి. మనకంటూ ఒక బుక్ ఉండాలి. ఆ బుక్‌లో చిన్న చిన్న పాయింట్స్ నోట్ చేసుకొని ఉండాలి. ఇదిగో ఫలానా మురళిలు ఇలా చెప్పారు. సో రివైజ్డ్ కోర్స్ మురళి రోజు చదవాల్సింది. మౌంట్ ఆబూకెళ్ళి అదే వినొచ్చాము. అదే పుస్తకాల్లో ప్రింట్ అయింది. మీరు సండే కూడా అదే ప్రింట్ చేస్తున్నారు. సండే రోజు చదివితేనేమో సరియైన మార్గం నుండి సండే రోజు ఇతర రోజుల్లో చదివితే వేరే మార్గాల్లోకి ఎళ్ళిపోరు గదా! సో ఇవన్నీ కామన్ సెన్స్ ఇష్యూస్. సో అజ్ఞానం అన్న అంధకారం వ్యాప్తి చెందుతుంటే అలా మనం చూస్తూ సంయోగం ఇస్తూ పోయాం. సో ఇప్పుడు అవన్నీ ఆపి ఇప్పుడు సంగమయుగి డిగ్రీ కావాలంటే ఇంక అజ్ఞానం అన్న అంధకారాన్ని పూర్తిగా సమాప్తి చేయాలి. సో ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అండర్‌లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. అప్పుడు బాబా యొక్క జ్ఞానాన్ని అందరూ ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే చాలా మంది ఎందుకో గుడ్డిగా నమ్మేశారు అలాంటి విషయాలు. సో కాబట్టి అనుభూతి రియలైజేషన్ కోర్సు కూడా చేశారు. దాని ఫలితం ఏమిటి? ప్రతి ఒక్కరు చదువును అనుసరించి ఏ స్థితిని పొందుతాము అనేది అనుభవం చేసుకున్నారా? సో ఈరోజు చదువుకున్నామంటే ఏదో ఒకటి అనుభవం జరగాలి గదా! దీన్నే అనుభూతి అంటున్నారు. కానీ ఏంటంటే దాన్ని కరెక్ట్ పర్స్పెక్టివ్‌లో ఎవరు వాడకపోయేసరికి కొంతమంది ఏమంటారు దాన్ని కన్‌ఫ్యూజ్ అయిపోయారు. కొంతమంది ప్రవర్తన చూస్తే అసలు ఆత్మ అన్న స్థితి కాదు కదా! అసలు ఏ స్థితో కూడా తెలీదు. మాకు అనుభూతి అయిపోయిందండి అంటారు. అసలు ఏం జరగాల అన్నదే కన్‌ఫ్యూజన్. సో ఏం జరగాలన్నదే ఇక్కడ చెప్తూ ఉన్నారు బాబా. సో కాబట్టి ప్రతి ఒక్కరు చదువుని అనుసరించి ఏ స్థితిని పొందుతాము అనేది అనుభవం చేసుకున్నారా? రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? లేక ప్రజా పదవి పొందే సంస్కారం ఉందా? సో ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చేయాలంటే పుస్తకాలు ఇట్లా ఎదురుగా పెట్టుకుని ప్రతి ప్రశ్న ఇచ్చినప్పుడు పరిశీలించుకోవాలి. నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ఇప్పుడు ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత మన బుద్ధి పనిచేయడం మొదలుపెడతది. పని చేయడం మొదలుపెట్టినప్పుడు మనకే తెలిసిపోతది. ఇంతకసలు మనం ఈ చదువు చదివి ఏమైనా రాజ్య పదవికొస్తామా? ప్రజా పదవికొస్తామా? సో ఎవరికి వాళ్ళు మీకు మీరు సమాధానం ఇచ్చుకోండి. అసలు ఇంతవరకు మీరు చేసిన పురుషార్థం వల్ల ప్రజా పదవికొస్తున్నారా? రాజ్య పదవికొస్తున్నారా? అసలు ఎవరైనా కాన్ఫిడెంట్‌గా చెప్పగలరా? నేను రాజ్య పదవుల్లోకొస్తానని. ఈ దీంట్లో ఎంతమందున్నారు? 95 మందున్నారు. 95 మందిలో ఏ ఒక్కరికన్నా కాన్ఫిడెన్స్ ఉందా? యెస్ మేము ఈరోజు విశ్వ మహారాజు అవుతాము. ఈరోజు 108లోకొస్తాము. మాకు పూర్తిగా ధర్మం ప్రకారం రాజ్యాలెట్లా నడిపించాలి? ఏ రకంగా లీడర్‌షిప్ క్వాలిటీస్ నాయకత్వపు లక్షణాలు. ఆ నాయకత్వపు లక్షణాలు మాలో ఉన్నాయి. ఈరోజు ప్రజలను మేము నడిపించగలం ధర్మ మార్గంలో అన్న కాన్ఫిడెన్స్ రాజ్యశక్తి, ధర్మశక్తి, రాజ్ సత్తా, ధరం సత్తా. ఈ 2 శక్తులు మా దగ్గరున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే వచ్చేస్తారక్కడికి.
ఒక అన్నయ్య కాన్ఫిడెన్స్ ఉందంటే ఏదో మెసేజ్ పెట్టారు. చాలా నైస్ వస్తున్నారంటే నాకు కావాల్సింది కూడా అంతే. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంక అందరూ అవునక్కయ్య మేమొస్తాము అన్న ఆన్సర్ రావాలి. అలా వచ్చేటట్టు చేస్తాను. మీరు సహకరిస్తే. మీరు కాస్త శ్రద్ధగా చదివి చలో ఇద్దరైతే ధైర్యం చేశారు. సో, ఇప్పుడు మనం ఎట్లాగో ఇంకా చదువుకుంటూ ఎళ్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ పద్ధతుల్లో చేస్తూ పోతుంటే ఖచ్చితంగా అందరొస్తారు. చెప్పానుగా క్లాసెస్ పెట్టింది అందుకు. సో, మళ్ళీ కొన్ని నెలలయిన తర్వాత మళ్ళీ ప్రతి నెల అడుగుతూ ఉంటాను. సో, చూద్దాం ఎవరెవరు వస్తున్నారా అని చెప్పి. సో, దాన్ని బట్టి మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇట్లా బాబా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు ఇస్తూ పోతే మన ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనము ముందుకెళ్ళొచ్చు. రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? లేక ప్రజా పదవి పొందే సంస్కారం ఉందా? ఆత్మలో రెండింట్లో ఏ సంస్కారం నిండి ఉందో తెలుసా? రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారం ఏమి కనిపిస్తుంది? సో, రాజ్య పదవుల్లోకి గనక మేము వస్తున్నాము అని ఎవరికైనా అనిపిస్తే నెక్స్ట్ ప్రశ్న ఏముంది బాబా? రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారము ఏం కనిపిస్తుంది మీలో అంటున్నాడు. అర్థమవుతోందా బాబా చెప్పేసి ఈ మురళీలు తీసుకుందేంటి మీకు బాబా టీచింగ్ స్టైల్ అర్థం కావడానికి అది గనక కరెక్టే చదివితే మీరెక్కడున్నారో మీకు తెలిసిపోతది. సో, కాబట్టి రాజ్య పదవి అంటే ఇక్కడ ప్రశ్న ఆయన ఏమడిగాడు? రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? ప్రజా పదవి. సో, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు బాబాతో చెప్తే, బాబా రాజ్య పదవుల్లోకొస్తామంటారు. ఇంకెక్కువ మాట్లాడితే నారాయణుడు అనేస్తారు. సో, సంస్కారం ఏముంది మీలోని అడుగుతున్నాడాయన. సో, రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారం ఏమి కనిపిస్తుంది? అధికారి మరియు సత్కారి, నిరాకారి మరియు నిరంకారి ఈ సంస్కారాలు మీలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో, రాజ్య పదవుల్లోకి రావాలి అనంటే ఈరోజు అధికారులవ్వాలి. దేనిపైన అధికారులవ్వాలి ఒక్కసారి మెసేజ్ పెట్టండి. ప్రశ్న ఏంటంటే బాబా రాజ్య పదవుల్లోకి రావాలంటే మీరు అధికారులవ్వాలి అంటున్నాడు. దేనిపైన అధికారులవ్వాలి? సో, కర్మేంద్రియాల పైన అన్నది రైట్ ఆన్సర్. ఎవరైతే కర్మేంద్రియాలను జయిస్తారో వాళ్ళే విశ్వరాజ్యాధికారులు అవుతారంటారు. దానికి కారణం ఏంటంటే ఆయన రాజయోగాన్ని నేర్పించింది కూడా అందుకే. సో, ఈ రోజు మన కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ ఏదైతే ఉందో ఇవి యాక్చువల్‌గా డామినేట్ చేస్తున్నాయి మన ఆలోచన విధానం అన్నది ఈ రోజు కర్మేంద్రియాలు నిర్ణయిస్తున్నాయి. సో, దానివల్ల ఏమైపోయింది? అధీనమైపోయింది ఆత్మ. సో, అధికారి సంస్కారాలు, అధీన సంస్కారాలు. సో, అధీనమైపోయి ఏ ఆత్మ అయితే కర్మేంద్రియాలకు అధీనమైపోతదో, అధీనమైపోయిన ఆత్మలను గనక తీసుకెళ్లి రాజ్య పదవుల్లో కూర్చోబెడితే ఏ యుగం అంటారు దాన్ని? ప్రశ్న ఏంటంటే, అధీన సంస్కారాలు ఉండే ఆత్మల్ని తీసుకెళ్ళి రాజ్య పదవుల పైన రాజ్య పదవుల్లో కూర్చోబెడితే అది ఏ యుగము అంటున్నాను. కలియుగము అది. సో, అధికారులైతే వాళ్ళెక్కడికొస్తారు? సత్యుగానికొస్తారు. సో, దీన్ని బట్టి ఇంక మీరు చెక్ చేసేసుకోవచ్చు.
సో ఎక్కడెక్కడ ఏం చేస్తే ఏ యుగంలో పదవులు వస్తాయి అని చెప్పి. సో దాన్ని బట్టి మీకు ఏమేం కావాలో అన్ని రచించుకుంటూ పోవచ్చు. సో అధికారి మరియు సత్కారి అన్ని సత్కర్మలు చేస్తూ పోవాలి. నిరాకారి మరియు నిరహంకారి పూర్తిగా ఆత్మాన్న స్థితి, ఇంకా అహంకారమే లేని స్థితి. ఈ సంస్కారాలు ఉంటే మీకు రాజ్య పదవి అంటున్నారు. ఈ విశేష ధారణలు రాజ్య పదవికి విశేషమైన ఆసనం. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తింప చేస్తుంది. ఏ విశేష ధారణలు? అధికారి సంస్కారాలు, సత్కారి, నిరాకారి మరియు నిరహంకారి. ఈ 4 ఉంటేనే రాజ్య పదవుల్లోకి వస్తారు అంటున్నారు. సో ఇప్పటి వరకు మీరు చేసే పురుషార్థం చెక్ చేసుకోండి. ఈ 4 గనక ఫుల్ఫిల్ అయితేనే సింహాసనం. లేకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు బాబా ఇక్కడ? రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా లేక ప్రజా పదవి. సో కర్మేంద్రియాలకు అధీనం అయిపోయాము అని అంటే ఆత్మ రూలింగ్ లో లేదని అర్థం. ఆత్మ రూలింగ్ లో ఉంటే రాజ్య పదవి. కర్మేంద్రియాలు రూలింగ్ లో ఉన్నాయి, ఆత్మ రూలింగ్ లో లేదు అని అంటే ప్రజా పదవి. పూర్తిగా బాబాకి వ్యతిరేకంగా వెళ్ళిపోతే పూర్తిగా దాసదాసి. ఇంకా ఇది యాక్చువల్ గా మనం ఏ జన్మలు తీసుకుంటాము అన్నదానికి ఒక రఫ్ ఎస్టిమేషన్. ఇంకా బాబా డీటెయిల్ గా కూడా చెప్పారు. సో ఈ విశేష ధారణలు రాజ్య పదవికి విశేషమైన ఆసనం. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తింప చేస్తుంది. 4 విషయాల సమానత ఉండాలి అంటున్నాడు. మళ్ళీ అందులో ఎక్కువ ఉంటాను, ఇక్కడ ఉంటాను, కర్మేంద్రియాలు ఇదైపోయినా పర్లేదు, మేము సేవలు చేసుకుంటూ ఉంటాము అంటారు. ఇప్పుడు జరుగుతుంది అదే. కర్మేంద్రియాల మీద రాజ్యం ఉంటలేదు కానీ సేవలు 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 అని చెప్పి సేవల మీద పడిపోయి చేసేస్తున్నారు. సో ధారణకి 10 మార్కులు, సేవకు 1 మార్క్ అంటూ. సో అసలు కర్మేంద్రియాలనే జయించకుండా మనం సేవలు చేయడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్థితి చెడిపోతుంది. ఆ స్థితి చెడిపోయినప్పుడు ఆయన ఇంకేం పుణ్యం వేయాలి అని అంటే ఇంకా మళ్ళీ మొత్తం త్యాగం భాగ్యం సబ్జెక్ట్ మొత్తం తీస్తారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము దాన్ని బట్టి. ఎందుకంటే రాజ్య పదవుల్లోకి రావాలి అంటే ఎంతో కొంత కాదు, పూర్తిగా సర్వస్వ త్యాగులు అన్నాడే. అంటే అసలు ఏం త్యాగం చేయాలి? త్యాగం చేయాలంటే అందరూ ఏదో సన్యసించేసి మనల్ని మనం టార్చర్ పెట్టేసుకోవాలనుకుంటున్నారు. కాదు. ఆయన ఉద్దేశంలో సర్వస్వ త్యాగి ఏం చెయ్యాలన్నది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో తెలుసుకుందాము. సో ప్రస్తుతం ఇక్కడ ఈ విశేష ధారణలు రాజ్య పదవికి విశేషమైన ఆసనం. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తింప చేస్తుంది. 4 విషయాల సమానత ఉండాలి. సత్కారి అంటే సత్కార్యాలు చేసేవాళ్ళు. సతో ప్రధాన స్థితిలో చేసే కర్మలన్నీ సత్కార్యాలు. ఎంత ఎక్కువ కాలం అధికారం ఉంటామో అంత మన పీరియడ్ నిర్ణయించబడుతుంది. ఓకే. సో 4 విషయాల సమానత ఉండాలి. ఇలా ఆసనం గట్టిగా ఉందా లేక కదులుతూ ఉందా? బాబ్దాదా ఈ రోజు ఫలితం అడుగుతున్నారు. అనుభూతి కోర్సు యొక్క హోంవర్క్ ఇచ్చారు. దాని ఫలితం ఏమిటి? సో అనుభూతి అని అంటే ఇక్కడ ఏం జరగాలి? ఇదిగో ఈ సంస్కారాలు రావాలి. అధికారులు అవ్వాలి, సత్కారి అవ్వాలి, నిరాకారి అవ్వాలి, నిరహంకారి అవ్వాలి. అయితే అక్కడ అప్పుడు అనుభూతి అయినట్టు. సో బాబా పదాన్ని ఎట్లయితే ఎడాపెడ వాక్యానికి ముందు వెనక వాడేశారో ఈ అనుభూతి కూడా అలాగే వాడేశారు. అంటే రియలైజేషన్. స్టార్టింగ్ లో బాబా అదే చెప్పారు. అనుభూతి అంటే రియలైజేషన్, అంటే ఆత్మ రూలింగ్ లోకి రావాలి. ఆత్మ రూలింగ్ లోకి రాలేదు, చేసేవి సత్కార్యాలు కూడా కాదు, అన్ని వికర్మలు చేస్తూ పోతూ ఉంటే ఇంకేం అనుభూతి అయినట్టు. సో అందుకే ఇక్కడ బాబా ఈ రోజు అనుభూతి కోర్సు యొక్క హోంవర్క్ ఇచ్చారు. దాని ఫలితం ఏంటి? మీరందరూ అంతిమ పేపర్ కి తయారయ్యారు. మీ ఫలితం ఏమిటి? మీ స్థితిని ఎలా అనుభవం చేసుకున్నారు? బాబా సమానంగా బాబా వెంట వెళ్లేవారిగా అయ్యారా? సో ఇవన్నీ చెక్ చేసుకున్నారా అని చెప్పి బాబా అడుగుతూ మీ స్థితి ఆ రకం ఉందా అంటున్నారు. సో బాబా సమానంగా బాబా వెంట వెళ్లేవారిగా అయ్యారా లేదా అని అడుగుతూ, ఒకవేళ సమానంగా కాకపోతే బాబా వెంట వెళ్ళడానికి బదులు వయాలో ఆగవలసి వస్తుంది. వయా ఎందుకు వెళ్ళవలసి వస్తుందంటే ఖాతా సమాప్తి అవ్వలేదు. స్వచ్ఛంగా అవ్వకపోతే శిక్ష పడుతుంది. అందువలన వెంట వెళ్ళలేరు. ప్రతిజ్ఞ ఏమిటి? వెంట వెళ్తారా లేక ఆగి వెళ్తారా? బాబాని మీరు పాత పిల్లలను ఎందుకు కలుసుకోవటం లేదు అని అడుగుతున్నారు. బాబా కూడా స్వచ్ఛంగా అయ్యారా అని ఫలితం అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఏదైనా కోర్సు అవసరం ఉందా? అనుభూతి తర్వాత ఇంకా ఏమి ఉంటుంది? అంతిమ ఫలం యొక్క స్వరూపం అన్నిటి నుండి ముక్తి. సో ఈ బాబాని ఏవేవైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ ప్రశ్నలు ఇదిగో ఈ రకంగా అడుగుతున్నారు.
సో అనుభూతి అయిపోతే సరిపోతుందా? అనుభూతి తర్వాత ఏముంటది అనంటే అన్నిటి నుండి ముక్తి వస్తది. సో ఈరోజు ఇంకా మనకి మానసికంగా దుఃఖము, శారీరకంగా దుఃఖము, సంబంధాల పరంగా దుఃఖము, ప్రకృతి పరంగా దుఃఖం ఇవన్నీ వస్తున్నాయి. ముక్తి రావలేదు అనంటే అక్కడ రియలైజ్ అవ్వలేదని అర్థం. ఎందుకంటే ఒక్కసారి ఆత్మ అన్న స్థితికొచ్చామంటే మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా ఏది వచ్చినా మన మీద ప్రభావం పడదు. యాక్చువల్‌గా సింపుల్ సబ్జెక్ట్. సో మన ద్వాపరం నుంచి ఏవైతే కర్మలు చేసుకుంటూ వచ్చామో, ఇక్కడ మరజీవ జన్మ తీసేసుకుని ఆత్మ అన్న స్థితిలో బాబా నుంచి ఆత్మజ్ఞానం విని, శక్తుల్ని వాడి సమర్థ సంకల్పాలేవా, వ్యర్థ సంకల్పాలేవా అని చెప్పి తెలుసుకుని మురళిలో ఇచ్చారు కాబట్టి అవి చేస్తే రియలైజేషన్ అయిపోతది. ఆ రియలైజేషన్‌లో ఏమైపోతది? ఆత్మ రూలింగ్‌లోకి వచ్చేస్తది. ఇంకా కర్మేంద్రియాలది అంటే కర్మేంద్రియాల యొక్క పవర్ ఉండదక్కడ. అంటే ఆత్మ నిర్ణయిస్తది. సో, ఆ స్థితిలో మీకేమైపోతదంటే పూర్తిగా జ్ఞానము, శక్తులు, అతీంద్రియ సుఖం ఇవన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి. ఇంక దుఃఖం అన్నదంటే ఇంక అన్నిటి నుండి ముక్తి అంటున్నాడు. అది జరగాలంటాడు. సో, అందుకే ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఎదురుంగా ఆ పదాన్ని వాడినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే అలా వాడేటోళ్ళని చూస్తాం గదా! వాళ్ళ జీవితాల్లోనూ ఎన్నో అలజడులుంటాయి. అది ఆ పదము అనుభూతి యొక్క అర్థం తెలియకపోవడం వల్ల అలా వాడేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా బాబాని అదే అడుగుతున్నారు. అనుభూతి తర్వాత ఇక ఏమి ఉంటుంది అని. మీరు ఆత్మని రియలైజ్ అయిపోమంటున్నారు. రియలైజ్ అయ్యాక ఏముంటది అంటున్నాడు. ఏముంటది? అన్నిటి నుండి ముక్తి ఉంటది. దుఃఖం నుంచి ఫస్ట్ మనల్ని మనం ముక్తి చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? అపకారులకు కూడా ఉపకారం చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము? సంగమయుగి డిగ్రీ కోసం అక్కడ శంకరుడి పాత్ర, శక్తి పాత్ర, వికర్మల వికర్మిల వికాని అవన్నీ సంహారం చేసుకుంటూ పోతాం. సో నెక్స్ట్ కూడా ఉంది ఆ పాత్ర అక్కడ. అందుకే 3 మురళీలు మీకు ఇచ్చాను చదవండి తెలుస్తుంది అని చెప్పి. సో ఇక్కడ పిల్లలు అదే అంటున్నారు. అనుభూతి తర్వాత ఏముంటది అని చెప్పి. అనుభూతి తర్వాతనే అసలు కథంతా మొదలవుతది. అనుభూతి జరిగిన తర్వాతనే మనం ఇంక అందరికీ సంయోగం ఇస్తూ పోతాం. వాళ్ళు కూడా వికారాలని, వికర్మలని వినాశనం చేసుకోవడానికి, బలహీనతల్ని అధిగమించడానికి సంయోగం ఇస్తాము. ఇంకో స్టేజ్‌లో ఇంక పూర్తిగా డిగ్రీ విషయానికొచ్చేసరికి పూర్తిగా శంకరుడి పాత్రలోకొస్తాం. ఇంక సంకల్పం చేసాం, జ్ఞాననేత్రం ఓపెన్ చేసామంటే ఇంక అక్కడ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అజ్ఞానం అన్నీ వినాశనం అయిపోవాలి. శంకరుడు జ్ఞాననేత్రం ఓపెన్ చేస్తే వినాశనం అయిందంటారు. ఏ వినాశనము? తమో ప్రధానత యొక్క వినాశనం. బిల్డింగులు కూలిపోవడాలు, వరదల్లో కొట్టుకుపోవడాలు గాదు. అది ప్రకృతి చేస్తది. అది ప్రకృతి పని. సో, ఆ పని మనల్ని చేయమని చెప్పట్లేదు. ప్రకృతి ఎలాగో క్లీన్ చేస్తది. మనకేంటంటే ఎక్కువ మటుకు ఊడ్చామా, తుడిచామా, క్లీన్ చేసామా ఇవే ఆలోచనలన్నట్టు ఎప్పుడు ప్రకృతి క్లీన్ చేస్తదా అని ప్రకృతి క్లీనింగ్ అడుగుతున్నారు. కానీ ఆత్మ క్లీనింగ్ ఎప్పుడు చేయాలన్నది ఇక్కడ మన బాబా చెప్పే జ్ఞానం. సంగమయుగి డిగ్రీ అన్న దాంట్లో అదే చెప్తున్నాడు. వికర్మీల యొక్క వికర్మల్ని వినాశనం చేయండి అని. అంటే ఆత్మలో ఉన్న వికర్మల్ని వినాశనం చేయండి అంటున్నాడు. సో, లోపల క్లీనింగ్ మనం చెయ్యాలి. బయట క్లీనింగ్ ప్రకృతి చేస్తది. సో, ప్రకృతి క్లీనింగ్ దాని టైమొస్తది చేసేస్తది. సో, దాని క్లీనింగ్ వర్క్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఆత్మలని సతోగ చేయడము, ఆ తర్వాత ఇతరులకు సహయోగం ఇవ్వడం పైన మన ఫోకస్ ఉండాలి. సో, అందుకే తర్వాత అంతిమ ఫలితం యొక్క స్వరూపం అన్నిటి నుండి ముక్తి. ఈ రోజు బాబ్దాదా తండ్రి మరియు పిల్లలకు ఉన్న తేడాని చూస్తున్నారు. బాబా ఏమి చెప్తున్నారు? మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఫలితం ఏమి చూశారు? శ్రేష్టమైన ఫలితం ఉంటుంది కదా! చెప్పమంటారా? లేక అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? సో, జ్ఞానం అర్థమైందా అంటే అర్థమైంది. మరి అర్థమై మళ్ళీ ఏం చేస్తున్నారు అంటున్నారు. అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? చాలా మంది సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. ముఖ్య కారణం ఏంటి? బాబా ప్రభు ప్రియంగా అవ్వండి కానీ విశ్వానికి కాదు అని చెప్తున్నారు కానీ ఏమి చేస్తున్నారు? విశ్రాంతి ఇష్టమైన వారిగా అయిపోతున్నారు. అయిపోతుంది. ఎవరు చేశారు? అందరూ అలానే ఉన్నారు. ఇతరుల కంటే మేము మంచిగానే ఉన్నాము. ఇలా అనేక రకాలైన పడిపోయే కల అనే డన్లప్ తలగడ వేసుకుని విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోయారు. ఇది బాబా పరిశీలించారు. నిజంగా ఇది జరుగుతోందా అంటే జ్ఞానం అర్థమైందా? అర్థమైంది. మరి అర్థమైనప్పుడు నెక్స్ట్ సేవ ఏం చెయ్యాలి? అందరికీ పరోపకారులకు గూడా ఉపకారం చెయ్యాలి. పరోపకారులు ఏం చేయాలన్నది ఆ మురళిలో చెప్పారు. ఆ తర్వాత సంగమయుగి డిగ్రీ. ఆ మురళిలో ఏం చెప్పాడు? పూర్తిగా ఇంకా ధర్మస్థాపన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవేవి చెయ్యకుండా
బాబా ప్రభు ప్రియంగా అవ్వండి కానీ విశ్వానికి కాదు అని చెప్తున్నారు. సో ప్రభువు చెప్పింది చెయ్యాల్సింది పోయి, విశ్వానికి ప్రియంగా అవ్వాలంటే ఏం చేయాలి? అందరూ చెప్పినట్టు వినాలి. సో అందరూ ఏం చెప్తున్నారు? అవగుణాలు చూడకండి, మా నోరిప్పారంటే ఇంక మీ పని అయిపోతదంటే ఇంకా నోరిప్పకుండా ఉన్నారు. దానివల్ల ఏమైపోతుంది? విశ్వానికి ప్రియంగా అయిపోయారు. సో విశ్వమంతా ఇష్టపడుతోంది. పరివారం అంతా ఇష్టపడుతుంది. అబ్బా! వీళ్ళు చాలా సైలెంట్. వీళ్ళు అసలు ఏమి మాట్లాడరు. చాలా మంచోళ్ళు వీళ్ళు. ఏది పట్టించుకోరు. ఏదో వాళ్ళ మటుకు ఆళ్ళుంటారు. ఆడ సర్టిఫికేట్‌కి బొక్కబడ్డదన్న విషయం చూసుకోలేదు. అంటే ఏంటి? విశ్వానికి ప్రియమైపోయారు. ఎందుకంటే నోరిప్పట్లేదు. ఎవరే తప్పు చేసినా సంయోగం ఇచ్చేస్తున్నారు. మనకెందుకులే అనుకుంటున్నారు. సో అప్పుడు ఏమైపోయింది? అసలు ప్రైమరీ సెక్షన్ కాదు కదా! మిడిల్ సెక్షన్ కూడా రాలేదు. పరోపకారిగా ఎలా అవ్వాలన్నదే నెక్స్ట్ మురళి గదా! సో ఇంక ఒకరికి పరోపకారం చేసింది ఏంటి? అసలు మనకే అపకారం చేసుకుంటూ ఉన్నాం. సో తప్పు జరుగుతోందంటే చూసి చక్కగా ఇంక దానికి సంయోగం ఇవ్వడం. అబ్బో! ఇంకెవరైనా మాట్లాడినా మాట్లాడొద్దు. బాబా మాట్లాడొద్దన్నాడు. బాబా అవగుణాలు చూడొద్దన్నాడు. బాబా విస్తారంలోకెళ్ళొద్దన్నాడు. బాబా బలహీనతని పరిశీలించొద్దన్నాడు. సో ఎవరికి చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఇవన్నీ చూసుకోవాలి గదా! స్టార్టింగ్ స్టేజ్‌లో ఏమవుతదంటే ఆత్మ శక్తిశాలి ఉండదు. మనమంతా భక్తిలో నుంచి వచ్చాం కాబట్టి ఆత్మ శక్తిశాలిగా ఉండనప్పుడు ఎవరిని చూసినా బలహీనతని స్వీకరించే అవకాశాలుంటాయి. అంటే రెసిస్టెన్స్ పవర్ ఉండదు. అంటే రోగనిరోధక శక్తి ఉండదప్పుడు. మనం అప్పుడే వచ్చి అప్పుడే బాబాకి కనెక్ట్ అవుతుంటాం కాబట్టి శక్తిశాలిగా ఉండము. సో అప్పుడు ఏమైతది? బయట నుంచి ఉన్న తమో ప్రధానతని స్వీకరించే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ పిల్లలకు చెప్పాడు బలహీనతలు అంటే ఒక రకంగా చెప్పాలంటే రోగులకు చెప్పినట్టు. సో కరోనా ఉన్నప్పుడు ఏమైంది? రోగులను జాగ్రత్త పడమని చెప్పారు. ఎందుకు? బలహీనంగా ఉన్నారు కాబట్టి రోగాన్ని తీసేసుకుంటారని. కానీ కరోనా టైంలో డాక్టర్లయితే వెళ్లి సేవలు చేసొచ్చారు. సో మరి డాక్టర్లు అదే దీంట్లో సేవలు చేశారంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు ఈ మురళి ఎవరికి చెప్తున్నాడు? రోగులకు చెప్తున్నాడు. సంగమయుగి డిగ్రీ అన్న మురళి ఎవరికి చెప్తున్నాడు? డాక్టర్లకు చెప్తున్నాడు. సో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోగులమా? డాక్టర్లమా? రోగులమైతే బలహీనతలు ఇంకా చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ బలహీనంగా ఉన్నాం కాబట్టి తీసేసుకుంటాం అన్నింకా. అంటే అంటువ్యాధులు. ఈ కామక్రోధ లోభమోహ అహంకారం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటువ్యాధులు. ఈ అంటువ్యాధులు గనక మనం బలహీనంగా ఉంటే వెంటనే అంటించేసుకుంటాం. కాబట్టి చూడకండి అంటున్నా. సపోజ్ మనం డాక్టర్లము, శక్తిశాలిగా ఉన్నాము. సో అంటురోగాలున్నా ఏం చేస్తాయి మనని? సో ఇది డిఫరెన్స్. సో కాబట్టి విద్యార్థులు చెక్ చేసుకోవాలి. మనం ఇంకా దేహం అన్న స్థితిలో దేహాభిమానం అన్న రోగంతో ఉన్నామా? లేదా శక్తిశాలిగా అయిపోయామా? సో దేహాభిమానం అన్న రోగంతో ఉంటే ఈ మురళి పాటించుకుని ఆ రియలైజేషన్ ఆత్మ అన్న స్థితికొచ్చి శక్తిశాలిగా ఆ తర్వాత నెక్స్ట్ అపకారులకు కూడా ఉపకారం చేసి సంయోగం ఇస్తూ పోయి ఇంకో స్టేజ్‌లో పూర్తిగా శంకరుడి పాత్రలోకి వచ్చేసాను. ఇది యాక్చువల్ బాబా చెప్పింది. సో ఈ మురళి చదవండి. సో నేను రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో చేస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తది. సో ఆ తర్వాత మళ్ళీ ప్రశ్నలు, సమాధానాలు ఇవన్నీ పెట్టుకుందాం. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.